అలానే మిసేశ్వరరావు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మీద రకరకాల సర్వేలు రకరకాల అభిప్రాయాలు వస్తూ ఉన్నాయి. కానీ మొదటి నుంచి యాక్చువల్గా ఏంటి సిట్యువేషన్ అనేది ఎప్పటికప్పుడు నేను తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్న ఒక బాధ్యతాయుతమైనటువంటి జర్నలిస్ట్గా. కానీ ఇది నచ్చనటువంటి చాలామంది బోగస్ సర్వేలని ఇస్తూ రియల్ ఎస్టేట్ అద్భుతంగా ఉంది, హైదరాబాద్లో వర్క్ స్పేస్ చాలా అవసరం, హైదరాబాద్లో విపరీతమైన డిమాండ్ ఉంది రియల్ ఎస్టేట్కి అని చెప్పి బాకా ఊది చాలామంది నట్టేట ముంచేశారు. ఇవాళ ఐటీ ఎంప్లాయీస్ అనేక మంది మళ్ళా కట్టినటువంటి అమౌంట్ని వెనక్కి తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో కంపెనీల చుట్టూ తిరుగుతున్నారు, రియల్ ఎస్టేట్ కంపెనీల చుట్టూ. ఉదాహరణకు ఒక ఎక్స్ ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి, ఒక ఎక్స్ అనుకోండి ఎంప్లాయీ పేరు. అతను ఒక సంవత్సరం క్రితం అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నాడు ఫ్లాట్ని. విడతల వారీగా ఒక 40 లక్షలు కట్టాడు. 3 బెడ్రూమ్కి 1.2 crores కింద మాట్లాడుకొని 40 లక్షలు కట్టేశాడు. మిగతా అమౌంట్ కట్టాలి, లోన్కి వెళ్ళాలి. ఈ లోపల ఈయన ఉద్యోగం పోయింది. బ్యాంకుకి వెళ్తే బ్యాంకు వాళ్ళు లోన్ ఇవ్వట్లా. అప్పుడు ఏం చేస్తాడు ఆ ఎంప్లాయీ? కట్టినటువంటి అమౌంట్ని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ కంపెనీ దగ్గరికి పోతే, ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ దగ్గరికి పోతే, ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారు? మీరు కట్టారు, మళ్ళీ వెనక్కి ఇవ్వము, మీరు ఇంకొకరికి అమ్ముకోండి అని చెప్తున్నారు. ఇంకొకరికి అమ్ముకోవడానికి కొనేది ఎవరు లేరు. అందుకని ఈ ఉద్యోగం పోయినటువంటి ఎంప్లాయీ రియల్ ఎస్టేట్ కంపెనీ దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఎంక్వైరీకి వస్తే నా ఫ్లాట్ ఉంది అమ్ముతానని చెప్పి ఆడ రోజు వెళ్ళి రావటం చేస్తూ ఉన్నాడు ఆ ఎక్స్ అనేటువంటి ఎంప్లాయీ. అతను ఒక్కడి గురించి నేను చెప్తున్నాను. ఇలాంటి వాళ్ళు హైదరాబాద్లో కొన్ని వేలల్లో ఉన్నారు. దీనికి కారణం ఐటీ సెక్టార్ కుప్పకూలకపోవడం, ఐటీ సెక్టార్లో నెలకొన్నటువంటి అభద్రతాభావం. ఉద్యోగాలు పోవటం ఒక ఎత్తు అయితే ఉన్నటువంటి వాళ్ళు కూడా ధైర్యం చేసి ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతున్నారు. ఫలితంగా హైదరాబాద్ రియల్ ఎస్టేటు అత్యంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంది, నీటి బుడగలాగా ఉంది. దాన్ని అలా కాపాడుతూ వస్తున్నారు. ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోసం. రియల్ ఎస్టేట్ ఎప్పుడు పతనం అయింది, పాతాళానికి వెళ్ళిపోయింది అని చెప్పి మీడియాలో న్యూస్ రాగానే ఇమీడియట్గా ఏదో ఒక మూలలో ప్రభుత్వ భూముల్ని వేలం వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. 277 కోట్లు పలికింది ఎకరం అని చెప్పి ప్రచారం చేస్తారు. ఆ ప్రచారాన్ని విన్నటువంటి ప్రజలు ఏమనుకుంటారు? 277 కోట్లు అక్కడ రాయదుర్గంలో ఎకరం పలికింది కాబట్టి గజం 3 లక్షలు లెక్కేసుకొని నాది కూడా 3 లక్షలు ఇక్కడ ఈ ఏరియాలో అని చెప్పి లెక్కేసుకుంటారు. అక్కడేమో బహుళ ప్రయోజనాల కోసం, బహుళ అవసరాల కోసం వాళ్ళు ఏం కావాలంటే అది చేయొచ్చు ఆ భూమిలో. కానీ మిగతా వాళ్ళు ఏం కావాలంటే అది చేసుకోవడానికి లేదు. మీరు అపార్ట్మెంట్ కట్టాలంటే అపార్ట్మెంట్ కట్టాలి, అది కూడా 5 ఫ్లోర్లు వేయాలి. 70 ఫ్లోర్లు 80 ఫ్లోర్లు వేయటానికి లేదు, 100 ఫ్లోర్లు కూడా వేసుకోవచ్చు, అన్లిమిటెడ్ వాళ్ళకి. మరి దాన్ని చూసి మీరు ఇక్కడ లెక్క ఎలా వేస్తారు అనే ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు. దీంతో సెకండ్ సేల్స్, రీసేల్స్ పెరిగిపోయినాయి, భూముల రేటు పెరిగినాయి అని చెప్పి ఒక ప్రచారాన్ని క్రియేట్ చేశారు. అసలు కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడే లేనటువంటి రేట్ను ఉన్నట్టు క్రియేట్ చేశారు. ఆర్టిఫిషియల్ క్రియేషన్. ఎప్పుడైనా సరే ఆర్టిఫిషియల్ క్రియేషన్ అనేది చాలా నష్టం. ఇప్పుడు మనకి రాజేష్ మెహతా ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేశారు 15 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం ఉందని చెప్పి. ఈ 15 లక్షల కోట్ల రూపాయల వ్యాపారంలో సున్నా అసలు ఏమీ లేదని చెప్పి తాజాగా తేలింది. ఇదే కదా ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఇవాళ. సేమ్ అలానే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఆర్టిఫిషియల్ క్రియేషన్గా చూపిస్తుంది. ఆర్టిఫిషియల్గా లేనటువంటి డిమాండ్ ఉన్నట్టు చూపించి ప్రజల్ని మభ్యపెడుతూ రియల్ ఎస్టేట్ మార్కెట్ని భవిష్యత్తులో కూడా కోలుకోకుండా చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ బాగుంటే పరిపాలన బాగుంది అనేటువంటి దృక్పథాన్ని సమాజంలో నెట్టారు, సమాజంలోకి బలవంతంగా తీసుకెళ్లారు పాలకులు. ఇది రాష్ట్ర భవిష్యత్తుకు ప్రమాదం. ఇది ఒక తెలంగాణ రాష్ట్రానికే కాదు, అమరావతికి కూడా, ఆంధ్రప్రదేశ్కి కూడా నష్టమే. అందుకే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఏం చేస్తున్నారు? అక్కడ మళ్ళీ ఒక 40,000 ఎకరాలు తీసుకోబోతున్నారు. ఆల్రెడీ ఇంతకుముందు 38,000 ఎకరాలు ఇచ్చినటువంటి వాళ్ళు ఈ 40,000 ఎకరాలు ఎందుకు తీసుకుంటున్నారని రివర్స్ అయ్యారు. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఆగల. కారణం ఏంటి? ఆ కొద్ది స్పాట్లోనే రేటు హైప్ అయిపోతే కనుక కొంతమంది మాత్రం వెసులుబాటు ఉంటుంది. అందుకే ఆయన మరొక 40,000 ఎకరాలు తీసుకొని
అందరికీ అందుబాటులో ఉండేలాగా ధరలు చేస్తున్నారు ఆయన. హైదరాబాద్లో ఏం చేస్తున్నారు? హైదరాబాద్లో ప్రభుత్వమే వేలం వేసేసి భూముల్ని హై రేట్లు క్రియేట్ చేసేసి హైప్ చేస్తున్నారు, కానీ డిమాండ్ లేదు. దీంతో ప్రధానంగా ఎవరైతే స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు అమ్ముకోలేని పరిస్థితి, హై రైజెస్ వాళ్ళు అమ్ముకోలేని పరిస్థితి. గేటెడ్ కమ్యూనిటీలో రీసేల్ కొద్ది గొప్ప మార్కెట్ జరుగుతుంది. అయితే విల్లాలు 5 నుంచి 10 కోట్లు సంబంధించినటువంటి విల్లాలు ఏదైతే ఉన్నాయో అవి మార్కెట్ జరుగుతున్నాయి. దీంతో ఆ మార్కెట్ కనుక చూస్తే మీరు ఒక విల్లా 10 కోట్లు అమ్ముడుపోయింది అనుకోండి, మామూలు స్టాండర్డ్ అపార్ట్మెంట్లు ఆ 10 కోట్లకి ఈక్వల్గా ఒక 20 ఫ్లాట్లు అమ్ముడుపోవాలి. అమౌంట్ పరంగానేమో స్థిరంగా ఉన్నట్టు కనిపిస్తుంది, యూనిట్స్ పరంగా చూస్తే కనుక పాతాళానికి వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది. అంటే మధ్యతరగతి అబో మధ్యతరగతి కొనుగోలు చేయలేనటువంటి పరిస్థితికి రియల్ ఎస్టేట్ని తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు కొనుగోలు చేస్తుంది ఎవరైనా అంటే ఎవరైతే బ్లాక్ మనీ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి ఒక 100 ఫ్లాట్లు కొంటే జరిగేటువంటి టర్న్ ఓవరు బ్లాక్ మనీ వాళ్ళు 2 హౌసెస్ కొంటే జరిగిపోతుంది. 2-3 హౌసెస్ కొంటే అంత అమౌంట్ వచ్చేస్తుంది లావాదేవీ. ఈ లావాదేవీలు చూసి అద్భుతంగా ఉంది రియల్ ఎస్టేట్ అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. కానీ వాస్తవంగా పాతాళానికి వెళ్ళిపోయిందని చెప్పి తాజాగా రిపోర్ట్స్ వస్తున్నాయి. ఎగ్జాక్ట్ రిపోర్టు ఒక ప్రముఖ పత్రిక ప్రజెంట్ చేసింది ఇవాళ. దాన్ని చదివి వినిపిస్తాను. ఇది హైదరాబాద్లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ పరిస్థితి. ఫ్లాట్లు ఫుల్, విక్రయాలు డల్, ఇది టైటిల్. నగర వ్యాప్తంగా అపార్ట్మెంట్లో అమ్ముడవకుండా ఉన్న ఫ్లాట్లు 80,000కు పైన ఉన్నాయి. యాజ్ ఆఫ్ నౌ రెడీ టు ఆక్యుపై 80,000 సుమారుగా ఉన్నాయని చెప్పి అంచనా వేస్తారు. ఐటీలో అనిశ్చితి, యుద్ధ ప్రభావం, ఆశించిన స్థాయిలో లేనటువంటి క్రయాలు, ఇష్టారీతన ధరలు పెంచేయడంతో కొనుగోలుదారుల వెనుకడుగు, ఆర్థిక మాంద్యం రావచ్చనే భయాలు, పెట్టుబడుల కోసం ఫ్లాట్లు కొన్న వారంతా ఇప్పుడు అమ్ముకునేందుకు ప్రయత్నాలు, డిమాండ్కు మించి భారీగా ప్రాజెక్టులు రావడంతో మిగులు సమస్య. రియల్ ఎస్టేట్ మార్కెట్ స్థిరంగానే ఉందంటున్న డెవలపర్ల అసోసియేషన్. వాళ్ళేం అయిపోయిందని చెప్పరు కదా. ఇక్కడ చూడండి ఉదాహరణ, మణికొండలో అద్దె ఇంట్లో ఉంటున్న భాస్కర్ సాఫ్ట్వేర్ ఉద్యోగి, ఏడాది వేతనం ప్యాకేజీ అతనికి 48 లక్షల పైన. 8 నెలల క్రితమే పెళ్ళయింది. గత ఏడాది నవంబర్లో కుప్పాలగూడలో ఓ నిర్మాణ సంస్థ ప్రాజెక్టులో 1.10 కోట్లు అంటే 1,10,00,000కి 3 బెడ్రూమ్ ఫ్లాట్ను బుక్ చేసుకున్నాడు. ఈ ఏడాది ఆగస్టు కల్లా నిర్మాణం పూర్తి చేసి ఫ్లాట్ అప్పగిస్తామని నిర్మాణ సంస్థ హామీ ఇచ్చింది. భాస్కరు 40 లక్షల వరకు కట్టాడు. మిగతా మొత్తానికి బ్యాంకు రుణం తీసుకునేందుకు సిద్ధమయ్యారు. కానీ ఆయన పనిచేస్తున్న సంస్థలో ఉద్యోగాల కోతతో మార్చిలో ఉద్యోగం పోయింది. అతను మరొక ఉద్యోగం దొరకలేదు. రుణం ఇవ్వడం కుదరదని బ్యాంకులు తేల్చి చెప్పింది. ఫ్లాట్ బుకింగ్ను రద్దు చేసి కట్టిన సొమ్ము ఇవ్వాలని నిర్మాణ సంస్థను కోరితే కుదరదని పేర్కొంది. వేరొకరికి అమ్ముకునే అవకాశం ఇచ్చింది. బుక్ చేసినటువంటి ఫ్లాట్ను మరొకరికి విక్రయించడానికి ప్రతిరోజు ప్రాజెక్ట్ ఆఫీసు వద్దకు రావడం, అక్కడికి వచ్చే వారితో మాట్లాడడంతోనే సరిపోతుంది. నిర్మాణ సంస్థ ఆ ప్రాజెక్టులో ఫ్లాట్ల ధరను మరో 3 లక్షల మేర పెంచిందని, తాను పాత ధరకే విక్రయిస్తానని కొనుగోలు చేసేవారు దొరకడం లేదని చెప్పి ఆందోళన. అంటే పాత ధర కన్నా 10 to 20% తక్కువ చేసి ఇస్తానన్నా కానీ కొనుగోలు చేసేటువంటి లేరని చెప్పి అతను ప్రత్యక్షంగా తన అనుభవాన్ని చెప్పాడు. ఐటీలో అనిశ్చితి, పశ్చిమాసియా యుద్ధం ప్రభావం, మాధ్యం రావచ్చనే భయాలు, అడ్డగోలుగా పెరిగిపోయినటువంటి ధరలు ఇవన్నీ కలిసి నగరంలో ఫ్లాట్ల కొనుగోలుపై ప్రభావం చూపుతున్నాయి. డిమాండ్కి మించి భారీ స్థాయిలో అపార్ట్మెంట్లు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడంతోనూ ఆశించిన స్థాయిలో విక్రయాలు కనిపించడం లేదు. దీంతో కొత్త ప్రాజెక్టుల నిర్మాణం నెమ్మదించింది. సాధారణంగా ప్రాజెక్టు పూర్తయ్యే సమయానికి 90% పైగా ఫ్లాట్లు అమ్ముడయ్యేవి. కానీ ఇప్పుడు పలు ప్రాజెక్టులు పూర్తయి నెలలు గడుస్తున్న ఫ్లాట్లన్నీ అమ్ముడుపోవడం లేదు. మొత్తంగా గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలో చిన్న పెద్ద అన్ని ప్రాజెక్టులు కలిపి అమ్మకుండా ఉన్నటువంటి ఫ్లాట్ల సంఖ్య 50,000 పైనే ఉన్నట్టు అంచనా. వీటి విలువ 1,00,000 కోట్లకు పైగా ఉంటుందని భావిస్తున్నారు. ఉప్పల్ బాగాయత్లో ఓ బిల్డర్ 5 అంతస్తుల అపార్ట్మెంట్ను 20 ఫ్లాట్లతో 2 ఏళ్ల క్రితం పూర్తి చేశారు. 17 ఫ్లాట్లలో గృహప్రవేశాలు అయ్యాయి. మరో 3 అలాగే ఉన్నాయి. పెద్ద నిర్మాణ సంస్థల ప్రాజెక్టుల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో ₹2 వడ్డీకి అప్పులు తెచ్చి నిర్మాణాలు చేస్తున్న రియల్టర్లు ఆందోళనలో పడ్డారు. మరోవైపు అమ్ముడు కాని ఫ్లాట్లన్నీ మధ్యస్థాయి ధరలవే కావడం గమనార్హం. విలాసవంతమైన కేటగిరీలో 5 కోట్ల నుంచి 20 కోట్ల వరకు ఉన్న ధర ఉన్న ఫ్లాట్ల కొనుగోలు మాత్రం ఏటేటా పెరుగుతున్నట్టు నైట్ ఫ్రాంక్ ఇతర సంస్థల అధ్యయనం వెల్లడి కావడం గమనం. అదే చెప్పింది నేను. ఈ బ్లాక్ మనీ ఉన్నటువంటి వాళ్ళు 20 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఇల్లును కొంటున్నారు. వాళ్ళు 10 మంది కొంటే ఈ మధ్యతరగతి వాళ్ళు ఒక 100 మంది కొన్నట్టు లెక్క.
అది చూసి రియల్ ఎస్టేట్ బాగుందని చెప్పి అనుకుంటున్నారు, కానీ అది వాస్తవం కాదు. పెద్ద సంఖ్యలో ప్రాజెక్టులు హైదరాబాద్ మహానగరంలో పరిధిలో 5 ఏళ్లుగా పెద్ద సంఖ్యలో హైరైజ్ అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా కోకాపేట, నార్సింగు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, జల్లాపూరు, కొల్లూరు, పటాన్చెరు, బాచుపల్లి, మియాపూర్, పుప్పాలగూడ, నానక్రామ్గూడ, గచ్చిబౌలి, రాజేంద్ర నగర్, ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు వెలిశాయి. ప్రస్తుతం మార్కెట్ మందగాను, అధిక ధరలు, పెట్టుబడిదారుల వెనుకడి కారణంగా అనేక ప్రాజెక్టులు వేలాది ప్లాట్లు అమ్ముడు కాక మిగిలిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. పుప్పాలగూడ, మణికొండ, కొల్లూరు, కొండాపూర్, మియాపూర్, అమీన్పూర్, తెల్లాపూర్, నిజాంపేట, బాచుపల్లి, కొంపల్లి, ఉప్పల్, ఎల్బీ నగర్, ఆదిపట్ల తదితర ప్రాంతాల్లో పూర్తిగా సిద్ధమైనటువంటి ఫ్లాట్లు కూడా నెలల తరబడి ఖాళీగా ఉంటున్నాయి. నోట్ల రద్దు, కరోనా నోట్ల రద్దుతోనే దేశవ్యాప్తంగా పెద్ద నగరాల్లో రియల్ ఎస్టేట్ మందగమనం మొదలైంది. తర్వాత కరోనా మహమ్మారితో మరింత డీలా పడింది, కానీ హైదరాబాద్లో మాత్రం స్థిరంగా నిలబడింది. దీంతో దేశ విదేశాలకు చెందినటువంటి పెట్టుబడిదారులు హైదరాబాద్ వైపు దృష్టి సారించారు. పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకుని భారీ ప్రాజెక్టులను తీసుకొచ్చారు. డిమాండ్ కంటే ఎక్కువ ప్రాజెక్టులు మార్కెట్లోకి వచ్చాయి. కొందరు బిల్డర్లు సోల్డ్ అవుట్ అని ప్రచారంతో కృత్రిమ కొరత సృష్టిస్తూ ధరలు పెంచేశారు. చాలామంది నివాసం ఉండటానికి కాకుండా పెట్టుబడి కోసం ఫ్లాట్లు కొని పెట్టుకుంటున్నారు. దీంతో మొత్తంగా ధరలు పెరిగిపోయాయి. దీనికి తోడు 2022లో మొదలైన ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలు ధరలు పెరిగిపోవడం, ఐటీ రంగంలో పెద్ద సంఖ్యలో లే ఆఫ్లు, తాజాగా ఇరాన్ యుద్ధంలో అనిశ్చితి వంటి వాటితో గట్టి ప్రభావం పడింది. గత 5 ఏళ్లలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ పరిధిలో అనుమతులు పొందిన ప్రాజెక్టులు 800కు పైగా ఉన్నాయి. వాటిలో మొత్తం 55.3 అంటే 5,30,000 ఫ్లాట్లు ఉండగా 4,50,000 ఫ్లాట్ల మేరకు అమ్ముడైనట్టు అంచనా. అంటే ఇంకా 1,30,000 ఉన్నాయి. మరో 80,000కు పైగా ఫ్లాట్లు అమ్మకుండా ఉన్నాయి. స్థిరంగా రియల్ ఎస్టేట్ ఉందని చెప్పి వీళ్ళు చెబుతున్నారు. ఎవరు? అసోసియేషన్ వాళ్ళు. గ్రేటర్ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో 6 నెలలుగా క్రయ విక్రయాల ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయని, డిమాండ్ కంటే సప్లై ఎక్కువగా ఉండడంతో ఇన్వెంటరీ సంక్షోభం కనిపిస్తుందని చెప్పి వీళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు చెప్తున్నారు. ఇన్వెంటరీ సంక్షోభం కాదు, నీటి బుడగ. వాళ్ళు ఏదో వాళ్ళు మభ్యపెట్టుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే పెట్టుబడుల కోసం ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారంతా ట్రంప్ టారిఫ్లు, యుద్ధాలు, ఐటీలో అనిశ్చిత మార్కెట్లోకి వచ్చారని, వారంతా ఫ్లాట్లను అమ్ముకోవడానికి ప్రయత్నిస్తుండటంతో రీసేల్ మార్కెట్లో ఒత్తిడి ఎక్కువైందని చెబుతున్నారు. సో కాబట్టి ఉన్న ఫ్లాట్లను అమ్ముకునే వాళ్ళు ఎక్కువయ్యారు. గ్రేటర్ పరిధిలో రియల్ ఎస్టేట్ మార్కెట్ మందగమనం అనే మాటే లేదని రియల్ ఎస్టేట్ డెవలపర్స్ బిల్డర్స్ అసోసియేషన్ పేర్కొన్నాయి. దేశంలోని మెట్రోపాలిటన్ నగరాలతో పోలిస్తే హైదరాబాద్ మెరుగ్గా ఉందని వాళ్ళు చెబుతున్నారు. ఎవరు? బిల్డర్స్. అలా చెప్తూనే రేట్లు తగ్గించట్లా. ఎవరైనా పోయి అడిగితే రేట్లు హై చెప్తున్నారు, కానీ అలానే ఉంచుకుంటున్నారు. ఎన్ని రోజులు ఉంచుకుంటారు ఆ విధంగా? ఇప్పుడు మళ్ళీ నోట్లు రద్దు అంటున్నారు. ఇప్పుడు ఒకవేళ నోట్లు రద్దు చేశారనుకోండి, ఇప్పుడు ఉన్నటువంటి పేపర్ నోట్స్ని రద్దు చేసి రాబోయేటువంటి రోజుల్లో పాలిమర్ కరెన్సీని తీసుకురావాలనుకుంటున్నారు, అంటే ప్లాస్టిక్ కరెన్సీని. అది తీసుకొచ్చేటువంటి క్రమంలో మీకు మళ్ళీ నోట్ల రద్దు తరహా వాతావరణం వస్తే అప్పుడు పరిస్థితి ఏంది? ఇప్పుడు ఉన్నటువంటి రేటుకి కూడా అమ్ముకోలేరు కదా. కానీ ఎవరైనా పోయి అడిగితే ఎక్కువ రేట్లు చెప్తున్నారు. అది ఇక్కడ కీలక ప్రాంతాల్లో ఫ్లాట్ల పరిస్థితి. గచ్చిబౌలి, తెల్లాపూర్, పుప్పాలగూడ, నల్గొండలో పెద్ద సంఖ్యలో ప్రాజెక్టుల సంఖ్య చూడండి. మొత్తం ఫ్లాట్లు ఏ ఏరియాలో ఎన్ని ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయని చెప్పి ఇచ్చారు. ఎక్కువగా చూడండి మణికొండ ఈ సైడ్ ఎక్కువగా ఖాళీ ఉన్నాయి. కోకాపేట, తెల్లాపూర్, రాజేంద్ర నగర్, కోకాపేట ఇవన్నీ కూడా. సో ఎన్ని ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయండి. ఓవరాల్గా చూస్తే రియల్ ఎస్టేట్ని ఒకవైపు ప్రభుత్వం, ఇంకొక వైపు బిల్డర్లు భవిష్యత్తులో కూడా కోలుకోకుండా చేశారు. కృత్రిమ కొరత. ఉన్నది ఉన్నట్టు చెప్పకుండా లేనిది ఉన్నట్టు చెప్పి వాళ్ళకై వాళ్ళు మభ్యపెట్టుకుంటూ భవిష్యత్తు కూడా లేకుండా చేసుకుంటున్నారు అనేది రియల్ ఎస్టేట్లో ఉండేటువంటి కొంతమంది నిపుణులు చెప్తున్న మాట. ఇప్పటికైనా సరే ఈ 80,000 ఫ్లాట్లను తక్కువ రేటుకి ఇవ్వకపోతే రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ నోట్ల రద్దు వచ్చినా, లేదు ఆర్థిక మాంద్యం ముంచుకొస్తుంది. ఆల్రెడీ ఈ ఆర్థిక మాంద్యం 2027 మార్చి నాటికి తారాస్థాయికి వెళ్తుందని చెప్పి ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. అదే జరిగితే ఈ 80,000 ఫ్లాట్లను హోల్డ్ చేసినటువంటి బిల్డర్లు రోడ్డును పట్టడం ఖాయం. వాళ్ళకై వాళ్ళు భస్మాసులు హస్తం, అంటే వాళ్ళకై వాళ్ళు మభ్యపెట్టుకున్నారు కాబట్టి వాళ్ళే అనుభవించాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాట. మరి వాస్తవం ఏంటనేది మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.